విశాఖపట్నం జిల్లా గాజువాక 65వ వార్డు బాలాజీ తోట బాంబే కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై అన్యమతాలైన ఎంఆర్ఓపి అమలా గారు దాడి చేయించారని ఎంఆర్ఓ మరియు వారి సిబ్బంది తప్పతాగి వచ్చి బూట్లతో ఆలయ ప్రాంగణానికి చేరుకొని దాడి చేశారు. ఎందుకనగా కొండ నుంచి వచ్చే నీరు ఆలయ ప్రాంగణంలోకి వస్తుందని కొండ పక్కన ఒక కాలువ తవ్వుతుండగా అన్యమతస్తులు ఎవరో కంప్లైంట్ ఇచ్చారని, మీరు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని వారు చెప్పుకొచ్చారు. ఆ రోజున కాలువగట్టు కట్టకపోవడంతో ఆలయ రక్షణ గోడ మొన్న పడిన భారీ వర్షాలకు గాను కూలిపోవడం జరిగింది. అందుకు గాను ఎంఆర్ఓకి, ఆర్టీఓకి, కలెక్టర్ గారికి, రాజకీయ నాయకులకి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇంతవరకు ఎటువంటి సహాయం అందనివ్వట్లేదు. కొంతమందిని వాళ్ళు వాపోతున్నారు. దీనిపై న్యాయం జరగాలని కోరుకుంటున్నారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల గారు మరియు ఆలయ సేవకులు. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి? ఏం జరిగింది చెప్పగలరమ్మా మీరు? కాబట్టి దేవుడి సేవ చేసి ఇవన్నీ తప్పులో ఊరు పాములు అన్నీ ఉండి తెల్లవారు 4 గంటలకు వచ్చి దీపం పెట్టింది. అలాగా ఆడవాళ్ళం అందరం 10 మంది దెబ్బలాప్ చేసి వారం 2 కేజీలు తెచ్చి వంట చేసి 10 మంది పెట్టేవాళ్ళు. పెట్టిన తర్వాత అలా దెబ్బలాప్ అయ్యి 50 మంది పెట్టేవాళ్ళు. 50 మంది అలా పోయి 100 మంది అయ్యారండి. అలాగా డొనేషన్ చేసి 5 కేజీ పెద్ద చేసిన కాడి నుంచి మా మేన పగబట్టి అలా రావడం, అది ఆపేయడం, ఇది ఆపేయడం, అది పొడిచేయడం, మనుషులు పెంచడం చాలా దారుణంగా చేస్తున్నారండి. మనుషులు వెళ్తా ఉంటే తోవలు అడ్డుకోవడం, కొట్టడానికి రెడీ అవ్వడం, ఇలాంటి పనులు చేస్తున్నారండి. చేస్తే మేము దేవుని మీద భారం వేసి తొక్కేసామండి. మేము భయం పడలేదండి. కొందరు భయం పడి 50 మంది ఉండి పోయిన భక్తులమి అలాంటి 10 మంది అయిపోయారండి. భయం పడి ఎవరు రావడం లేదండి. అంత భయంకరంగా అంత ఘోరంగా చేస్తున్నారండి. మరి ఎవరు చేస్తున్నారో తెలియడం లేదండి. దేవుడి కాడికి రావడానికి భయం పడిపోతున్నారండి ప్రతి ఒక్కరు కూడాను. 7 సంవత్సరాలు బట్టి ఇంత భయంకరం లేదు, కానీ ఇప్పుడు దబలా పైన కానీ చాలా భయంకరంగా భయం పెడుతున్నారండి ప్రతి ఒక్కరికి. మీ మేన కేసు పెడతాం, మీ మేన అది పెడతాం, మీ పిల్లలు అది చేస్తాం, ఇది చేస్తాం అని చాలా ఘోరంగా చెప్తున్నారండి. ఇంత ఘోరంగా దేవుడు చాలా పేమలమైన దేవుడు అండి. ఏది అనుకుంటే నాకు మా పిల్లకి పెళ్ళి కావాలంటే పెళ్ళి అయిందండి. మనవడు కావాలంటే మనవడిని ఇచ్చాడండి. నా ఎల్లుడికి కారు కావాలంటే కారు ఇచ్చాడండి. ఇప్పుడు నాకు మనచేంతగా ఉన్నదండి. దేవుడు నిజంగా పెవలంగా ఉన్నాడండి. లేడని ఎవరు అనుకోకూడదండి. దేవుడు అంత పెవలంగా ఉన్నప్పుడు ఇంత ఘోరంగా ఇంత దారుణంగా మమ్మల్ని ఏడిపించి మమ్మల్ని ఎంత బాధ పెట్టి దేవుడి మీద ఎంత ఏడుసామండి. మేము ఎంత వేడిచిందాలు చేస్తున్నారంటే ఎంత బాధగా ఉందండి మాకు. దేవుడు ఎంత పెవలంగా ఉన్నా సరే మేమేమైనా తప్పు చేసామా, నేరం చేసామా, ఎవరినైనా తీసుకొచ్చామా? మేము కష్టపడి దేవుడిని దబలాపు చేసినప్పుడు ఎంత బాధ పెట్టి పని ఏమున్నదండి. మమ్మల్ని పోలీస్ స్టేషన్లు రమ్మండు, అక్కడ రమ్మండు, ఇక్కడ రమ్మండు, ఎంత బాధ పెట్టచ్చండి దేవుడి కాడ మమ్మల్ని. మేము ఎంత బాధపడుతున్నామండి. ఇలా చేయడం బాగుందండి. విందులే ఇంత చేస్తే ఇన్ని చర్చలు ఉన్నాయి, ఇన్ని రోడ్ల మీద షాపులు ఉన్నాయి, అవన్నీ తీసుకురావచ్చు కదండి. మా మేనకి మేము అడ్డుకుంటే మా మేన కేసులు రాయడం అని ముసుకోవాలి. మేన తీసుకెళ్ళమనండి, అంతవరకు తీసుకెళ్తారో మేము కూడా వస్తామండి. భయం పడి పని ఏమి లేదండి. ఎవరికి జడిసి పని లేదండి మాకు. చేసేవన్నారైనా గోవింద. అమ్మా చెప్పండి, మేము గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కానీ వార్తలు వస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయంపై దాడి జరిగిందని. ఎందుకు దాడి చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందమ్మా? ఎందుకంటే అండి, స్వామివారిది కొండపైన నిలిచారు. 7 సంవత్సరాలు అయిపోయిందండి. ప్రతి శనివారం కూడా అన్నప్రసాదన కార్యక్రమం కూడా చాలా బాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా ఆలయానికి సేవకులు ఈ ఆలయ అలాగే వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉందండి. దాని ద్వారాగా ప్రతి శనివారం కూడా అన్నప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ప్రతి సేవలోనూ కూడా సేవకులు మేము అంతా పార్టిసిపేట్ అయ్యేది ప్రతి కార్యక్రమం కూడా చేస్తూ ఉంటాం. అలాగే కాలువకి వాటర్, కొండ వాటర్ కదా, అలాగే వెళ్ళిపోద్దని చెప్పేసి మేము వాల్ కడుతున్నాం. వాల్ కడుతుంటే మరి గతంలో ఎవరో లోకల్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఎంఆర్ఓ సిబ్బంది మొత్తం రావడం, మరి అది ధ్వంసం చేయడం, మరి దానికి మేము అడ్డుపడుతుంటే మా పైని కేసులు కూడా 10 మంది సేవకుల మీద మా పై కేసులు కూడా పెట్టడం జరిగిందండి. మీకు నోటీసులు ఏమైనా ఇచ్చారమ్మా? ఇది కొట్టడానికి వస్తున్నామని చెప్పడం కానీ, నోటీసులు ఇవ్వడం కానీ అలాంటివి ఏమీ జరగలేదండి. మాకు కంప్లైంట్ వచ్చింది, మేము వచ్చి ఎరగొడుతున్నామని చెప్పారు. మీరేం కట్టకూడదని చెప్పారు. దాన్ని బట్టి ఏంటి అయిపోయింది కదా,
కంప్లైంట్ ఎవరో కిట్ల వాళ్ళు లేకపోతే అన్ని మతస్థులు కూడా తరచుగా ఇస్తున్నారు. అన్ని మతస్థులు కూడానా, అది మీకు తెలుసు మాకు తెలుసు, మేము తీసేది కాలువే కదా, పోనీ ఏమన్నా కడితే మీరు ఎరగొట్టియండి అని చెప్పాం. కానీ కాలువ కూడా కట్టడానికి లేదు అని చెప్పారు. దాని ప్రభావం ఈ గోడ పడిపోవడం జరిగిందండి. మొన్న అంతా కలిసి మొన్న పడ్డ పెద్ద వర్షాలకి ఆ వాటర్ అంతా రిటర్నింగ్ వాల్ మీద పడి ఆ రిటర్నింగ్ వాల్ మొత్తం కూలిపోవడం జరిగిందండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు స్వామి టెంపుల్కి వచ్చిన భక్తులకి అందరికీ కూడా చాలా ఇబ్బందిగా కూడా ఉంది. నడవటానికి కానీ అన్నప్రసాదం పెట్టే వంటశాల, అలాగే స్వామివారికి దీప నైవేద్యశాల అంటే నైవేద్యం వండేవారు. స్వామి దీప నైవేద్యం అమర్చి అది కూడా కూలిపోవడం జరిగింది. చాలా బాధాకరంగా మా భక్తులు మేము కూడా భావిస్తున్నాం. మరి మీరు వారి పై అధికారులకు ఏమన్నా నివేదన ఇచ్చారమ్మా? పై అధికారులకి నివేదిక ఇచ్చామండి. వెంటనే జేసీ గారికి కాల్ చేసాము. అలాగే లోకల్లో ఉన్నటువంటి నాయకులకి ఫోన్ చేశాము. అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి ఫోన్ చేశాము. అలాగే పోలీస్ సిబ్బందికి ఫోన్ చేశాము. అలాగే రెవెన్యూ సిబ్బందికి ఎంఆర్ఓకి ఫోన్ చేశాము. అందరికీ కూడా ఇన్ఫామ్ చేసినప్పటికీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఆ రిటర్నింగ్ వాళ్ళు పడిపోయింది. టెంపుల్ వారకల్లా ఇరిగిపోయింది. భక్తులు ఏ క్షణంలోనైనా భక్తులు ప్రమాదంలో పడతారు. స్వామివారి ఆలయం పక్కకల్లా వచ్చింది. మరి స్వామివారి ఆలయం ఏ టైంకి ఎలా ఉంటుందో తెలియదు. మరి అందరూ స్పందించండి మహాప్రభు అని అందరికీ దండం పెట్టి మొరపెట్టుకొని చెప్తున్నామండి. మరి అలాగే జేసీ గారు కూడా వచ్చి చూడటమే మిగులుతుంది కానండి దాని మీద ఎటువంటి స్పందన లేదని తెలియజేస్తున్నామండి. మరి మీరు ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్లారమ్మా ఇంతవరకు? ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళామండి. మన స్వావర స్పందనకు పెట్టాము. అలాగే గతంలో జేసీ గారికి చెప్పాము. అలాగే దీనికి సంబంధిత అధికారులకి చెప్పాము, నాయకులకి చెప్పాము. మరి దీనిపై ఇటువంటి మరి ఎప్పుడు తదుపరి అందరూ కూడా మంచి మనసు, గొప్ప మనసు, పెద్ద మనసు చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయం పక్క వరకు కూడా వస్తే ఆలయానికి ఏదన్నా అయితే మన ఇంటికి కాదు, మన ఊరికి కాదు, మన దేశానికే అదిష్టమని మరొక్కసారి తెలియచేస్తాను. అయ్యా హిందూ బంధువులను అందరం హిందువులమే. స్వామివారి ఆలయాన్ని మనం కాపాడుకుంటే మనందరం కూడా బాగుంటామని తెలియజేస్తున్నానండి. జై శ్రీమన్నారాయణ. అక్కడ వరకు ఆగిపోదు, ఇక్కడ వరకు వచ్చే దగ్గర పార్కింగ్ అదంటే అక్కడ వరకు ఆగిపోదు, ఇక్కడ వరకు వచ్చే దగ్గర పార్కింగ్ అదంటే అక్కడ వరకు ఆగిపోదు, ఇక్కడ వరకు వచ్చే దగ్గర పార్కింగ్ అదంటే అక్కడ వరకు ఆగిపోదు, ఇక్కడ వరకు వచ్చే దగ్గర పార్కింగ్ అదంటే అక్కడ వరకు ఆగిపోదు, ఇక్కడ వరకు వచ్చే దగ్గర పార్కింగ్ అదంటే అక్కడ వరకు ఆగిపోదు, ఇక్కడ వరకు వచ్చే దగ్గర పార్కింగ్ అదంటే అక్కడ వరకు ఆగిపోదు, ఇక్కడ వరకు వచ్చే దగ్గర పార్కింగ్
స్వామివారి ఆలయ మరి తుఫాన్లో ఏదైతే బాగుపడిపోయిందో దాని నిమిత్తం వంటశాల రూము కూలిపోవడం జరిగింది. దాని నిమిత్తం ఒక 2,000 రూపాయలు మరి స్వామివారి ప్రార్థనని మరి ఏదో శుభ్రపరచమని ఇవ్వడం జరిగింది. గోవిందరావు గారికి మరి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని, ఆ స్వామివారి కరుణా కటాక్షాలు దాని గోవిందరావు గారికి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. అలాగే స్వామివారిని మరి మనం చూస్తూ ఉంటున్నాం.